ముగ్గురు కలిసి తిరుగుడు తాగుడు. ఏమన్నా అంటే మేము ఎదుగుతామని చెప్పేసి గొప్ప చెప్పుకుంటూ తిరుగుతారు. తండ్రి లేనోడు కదా బిడ్డ, ఒక్క కొడుకని గౌరవంగా సాధిన ఎప్పుడో ఒక రోజు మనకి తెలిసేస్తుంది. ఇంకెప్పుడు తెలిసి వస్తుంది అంటే ఆయన తోటలందరూ పెళ్లి చేసుకున్నారు, పిల్లలు అన్నారు. ఇంకా ఏదో చిన్న పిల్లోనికి గారాబం చేసినట్టు చేస్తున్నారు ఏందంటే. ఆయనకి ఇట్లా ఊర్లో తిరుకుంటుంటే ఎప్పుడు జాబ్ వస్తుంది, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు. ఏంది జానకి ఊకుంటా ఎక్కువ మాట్లాడతాను. నా కొడుకు ఏమన్నా దొంగ పని చేస్తాడా, లంగ పని చేస్తాడా? నా కొడుకు ఎవరో సొమ్మన్న తింటాడా, ఏం చేస్తాడని అట్లా మాట్లాడతావు నువ్వు? నీ కొడుకు లంగ పని చేస్తాను, దొంగ పని చేస్తాను నేను అంటలేనా అంటే? ఊర్లో నలుగురు మాట్లాడే నేను అంటున్నా. నా కొడుకు గురించి ఊళ్ళో ఎందుకు అనుకుంటారు? నా కొడుకు ఏమన్నా ఊళ్ళో ఎవరితో పంచాయతీ పెట్టుకుంటాడా, ఏమన్నా లొల్లో పోతాడా? ఎవరి వాళ్ళు అనేది నా కొడుకును? నా కొడుకు తినుకుంటా ఊళ్ళో తిరుగుతాడు కావచ్చు కానీ ఎవరినైతే మోసం చేస్తలేడు. చిన్నప్పటి సంది వాళ్ళ చదివేమో వాళ్ళు చదువుకుంటాండ్లు, వాళ్ళ బతికేమో వాళ్ళు బతుకుతాండ్లు. ఒకళ్ళ తెరువుకైతే వాళ్ళు పోతలేరు. ఆంటీ నేనేదో నార్మల్గా అడిగినా, మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. నువ్వు చదువుకున్న దానివి, నువ్వు తెలివికల్ల దానివి, నువ్వే గిట్లా అంటే నా కొడుకు నువ్వు ఊళ్ళో లేవనుకోవాలి బిడ్డ. నా కొడుకు పుట్టి 25 సంవత్సరాలు అవుతుంది. ఈ ఊళ్ళో ఎవరితో లొల్లి జవడాలు